Hello guys, welcome back. Use the order of operations to simplify the following expressions. మనం ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉపయోగించి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేసుకోవాలి. మనకు వేరియబుల్స్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా నెంబర్లు ఇచ్చారు కాబట్టి మనం ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే పెరంథసిస్, ఎక్స్పోనెంట్స్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ వీటిలో ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలో ఒక స్టెప్ బై స్టెప్ వేసుకుంటా వీటిని సింప్లిఫై చేసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం 2 డాట్ దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్ డాట్ అంటే మనకి మల్టిప్లై చేయటం అని అర్థం. 3 ప్లస్ 2 మైనస్ 1 divided by 4 minus 6 plus 2 minus 3 minus 5. ఫస్ట్ మనం పెరంథసిస్ అంటే బ్రాకెట్స్లో ఏమున్నాయో ముందు అవి చేసుకోవాలి. బ్రాకెట్స్లో ఇప్పుడు ఇక్కడ ఇన్నర్ బ్రాకెట్స్, అవుటర్ బ్రాకెట్స్ ఉన్నాయి. అంటే 2 మైనస్ 1 ఇన్నరు, ఈ అవుటరు, ఈ పై పెద్దదే అవుటరు. ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్స్ చేసుకున్న తర్వాత అవుటర్ బ్రాకెట్స్ దగ్గరకు రావాలి. సో ఇన్నర్ చేసుకుందాం. అందుకోసం 2 ఇంటూ 3 ప్లస్ 2 మైనస్ 1 1 డివైడెడ్ బై 4 మైనస్ 6 ప్లస్ 2 మైనస్ 3 మైనస్ 5. నెక్స్ట్ 2 ఇంటూ ఇలా 3 ప్లస్ 1 4 అయింది డివైడెడ్ బై 4 మైనస్ ఇలా 6 ప్లస్ 2 8 అవుతుంది మైనస్ ఇలా 3 మైనస్ 5 మైనస్ 2 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2.4 అంటే 2 ఇంటూ 4 అని అర్థం. అంటే రెండు మల్టిప్లై చేయాలి, అప్పుడు 8 అవుతుంది డివైడెడ్ బై 4 మైనస్ 8. మైనస్ 8 అనేది 4 కంటే పెద్దది కాబట్టి ఇక్కడ మైనస్ 8 ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మనం మైనస్ 4 వస్తుంది. సో ఎప్పుడైనా పెద్ద వాల్యూకి మైనస్ ఉన్నప్పుడు ఆ వాల్యూని ఒక పాజిటివ్ వాల్యూతో సబ్ట్రాక్ట్ చేస్తే ఆ పెద్ద వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూలో సబ్ట్రాక్ట్స్ అయిన దానికి మైనస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇలా మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది మనకి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 2 అవుతుంది. ఇలా మనకి ఒక పాజిటివ్ డివైడెడ్ బై నెగిటివ్ ఉంటే నెగిటివ్ వస్తుంది, మనకి ప్రొడక్ట్ వచ్చేసి నెగిటివ్ వస్తుంది. సో రెండు మైనస్లే ఉంటే పాజిటివ్ వస్తుంది. డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానీ రెండు మైనస్లు ఉంటే పాజిటివ్ వస్తుంది, లేదా రెండు పాజిటివ్లు ఉంటే పాజిటివ్ వస్తుంది. ఒక మైనస్ ఒక నెగిటివ్ ఉంటే మైనస్ వస్తుంది. సో ఇక్కడ మైనస్ వస్తుంది. 8 డివైడెడ్ బై 4 అంటే 2 అంటే మైనస్ 2 ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో 0 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. టూ ప్లస్ 3 హోల్ స్క్వేర్ divided by 3 minus 8 minus 10 minus 4 7 minus 4. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ పెరంథసిస్లో ఉన్న ఆపరేషన్ చేద్దాం. ఇలా 2 ప్లస్ 3 అంటే 5 స్క్వేర్ డివైడెడ్ బై 3 మైనస్ 8 అంటే మైనస్ 5 మైనస్ 3 ఇంటూ 10 మైనస్ 4 అంటే 6 డివైడెడ్ బై 7 మైనస్ 4 అంటే 3 ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 divided by minus 5 minus 3 into 6 18 divided by 3. ఇక్కడ వచ్చేసి 5 వచ్చేసి 25 5 టైమ్స్ డివిజన్ అయింది మైనస్ 5, ఎందుకంటే కింద నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ 5 వస్తుంది.
మైనస్ 18/3 అంటే -6. ఎందుకు 3 వచ్చేసి 18లో 6 టైం డివిజిబుల్ అయితే, సో మైనస్ ఉంది కాబట్టి -6. రెండు మైనస్లే కాబట్టి మనం ఈ రెండింటిని యాడ్ చేసుకోవచ్చు. -5 + 6 11. -11 is the answer. Okay guys, thank you so much. I hope you understand better.